బోధ్ నియోజకవర్గ కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును ప్రారంభించారని తెలిపింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉచితంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోడు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మణ్ సింగ్ పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో లేదు, కానీ మన ముఖ్యమంత్రి గారు గతంలోనే కార్యక్రమం మొదలు పెట్టారు. మొదటి విడత, రెండవ విడత కూడా నిన్న చాలా పెద్ద 5 లక్షల జనంతో బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు. అక్కడ వాటి ప్రారంభించారు. ఆ కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. అక్కడ నుంచి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ నుంచి మార్నింగ్ 3:30 లేసి మరి ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. మరి కంటి వెలుగు కోసం రావడం జరిగింది. ఎందుకంటే బాధ్యతగా పనిచేసే బాధ్యత మీద ఉంది. మీరు ఓటు వేయడం, మాకు గెలిపించడం, మీ ఆశీస్సులు మా వెంట ఉండడం, మరి మేము పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం అంటే అది పాపం చేసిన దానికన్నా అవుతుంది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే నాయకుడు యాక్టివ్ గా ఉండాలి, నాయకుడు తిరగాలి, సమస్యలు చూస్తూ ఉండాలి, తెలుస్తూ ఉండాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కారం చేసే మార్గాన్ని వెతకాలి. ఇవన్నీ నాయకుల లక్షణాలు ఉంటాయి. కాబట్టి